ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ప్రభువే ముందు నిలిచి యుద్ధము చేయును, కలత చెంద కారణమే లేదు కదా. సడలకుండ కలవలకు ఆధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును. ముందు నిలిచి యుద్ధం చేయును, కలత చెంద కారణమే లేదుగా. సడలకుండ కలవలకు ఆధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును. ముందు నిలిచి యుద్ధం చేయును, కలత చెంద కారణమే లేదుగా. సడలకుండ కలవలకు ఆధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును. సర్వ సైన్యాధిపతి ప్రభువే, సర్వ సైన్యాధిపతి ప్రభువే. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అంచు పాడెదం. హల్లెలూయా. ఆత్మజము విజయధ్వజమే. మన యందున్నట్టి బలము చాలును, నాథుడేసు సెలవిచ్చెను పోదము. ఆయుధములు భుజముల అవసరమా, పరమదేవుని ఆత్మ మనలో నుండగా. మనయందున్నట్టి బలము చాలును, నాథుడేసు సెలవిచ్చెను పోదమా. ఆయుధములు భుజబలము అవసరమా,
కలిసి అందరూ మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. హల్లెలూయా. बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की. మీకేమి ఒక ఆశ లేదా? నేను అప్గ్రేడ్ అవ్వాలి, ముందున్న సంవత్సరంలో నా జీవితం వికసించాలి, నేను ఇంకా ముందుకు సాగాలి, నేను అభివృద్ధి పొందాలి, ఇదే స్టైల్లో అదే స్థాయిలో అలాగే మరో కొత్త సంవత్సరం కావాలనుకున్న వాళ్ళు ఎవరు అల్లులే చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అన్నంత మాత్రమే వచ్చేస్తుందా హ్యాపీ న్యూ ఇయర్? 31వ తారీఖు రాత్రి హడావిడిగా వస్తారు మనుషులు. అర్ధరాత్రి రమ్మంటే గంట సేపు ప్రార్థన చేసుకోరు, వాక్యం చెప్పడానికి సమయం ఇవ్వరు. సో ఇప్పటి నుంచే నేను సిద్ధపడాలి, మిమ్మల్ని సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి బిలీవర్స్ ముందు. 31వ తారీఖు కావాల్సిన నామకార్థం వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. ఇవాళ యాపిల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ఐఫోన్లు ఏంటేటో వచ్చేసాయి, టెక్నాలజీ పెరిగిపోయింది అందులో. అది ఎన్ని సంవత్సరాల ప్రయత్నం ఇవాళ అలాంటి టెక్నాలజీ వచ్చిందో మీకు తెలిసే ఎవరికన్నా? 48 years. దే ఆర్ ఇంప్రూవింగ్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఇప్పుడు వరల్డ్ వైడ్గా దాన్ని అన్ని ఫెసిలిటీస్తో చేయగలరు. ఒక్కొక్క కంపెనీకి ఉంటుంది. అలాగే అమెజాన్ ఇప్పుడు తలుపు మనం ఇట్ట కొడితే సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడు, లేదా 2వ రోజుకి వచ్చేస్తుంది ఏది కావాలన్నా. ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? నిన్న స్టార్ట్ చేస్తే ఇవాళ అమెజాన్ వచ్చేస్తాయి అందరిళ్ళకే. వాళ్ళు అడ్రస్లు గ్యాదర్ చేసి, టెక్నాలజీని పికప్ చేసుకొని, స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని, సెంటర్ స్టార్ట్ చేసి, అంత వర్క్ చేసుకొని 18 years తర్వాత ఆ స్థాయికి వచ్చింది. ఏంటంటే ఒక చర్చ్ మినిస్ట్రీ డెవలప్ అవ్వాలంటే 53 years నుంచి డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఏంటి టైప్ మారింది? మన మ్యూజిక్ లెవెల్ మారిందా? మన ప్రేయర్ టైమ్స్ మారాయా? మన చర్చ్ అట్మాస్ఫియర్ మారిందా? చర్చ్ బిల్డింగ్ మారిందా? చర్చిలో ఉన్న విశ్వాసులు దినదినాభివృద్ధి పొంది మొదటి కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారా? మొదటి కంటే ఎక్కువగా పరిచయలో ఇన్వాల్వ్ అవుతున్నారా? డెడికేట్ చేసుకుంటున్నారా అని ఆలోచిస్తే, ఈజ్ దర్ ప్రాపర్ గ్రోత్? ఎదురు చూసినంత ఎదుగుదల ఉందా? ఎందుకు లేదు? నియమాలను పాటించకుండా, విధులను పాటించకుండా, ప్రయాసపడకుండా, కష్టపడకుండా, నష్టాలను ఓర్చుకోకుండా ఎవడు పైకి రాడండి. ఇవాళ లాభాలలో ఉన్న కంపెనీలన్నీ ఒకప్పుడు నష్టాలు పోయినాయి. ఆ నష్టాల్లో పాఠాలు నేర్చుకొని మళ్ళొక్కసారి ఆ నష్టం చేయకుండా డెవలప్ అవుతూ పోతూ ఉంటారు. సేమ్ స్పిరిచువల్ విషయాల్లో కూడా మనం దేవుని బిడ్డలం కనుక మనం చేస్తున్న పొరపాటులను దిద్దుకొని దాంట్లో నుంచి బయటపడాలన్నవాడు అభివృద్ధి పొందుతాడు. కానీ నేను పొరపాట్లు చేస్తూనే ఉంటాను, పడుతూ లేస్తూనే ఉంటానని ఇక్కడి నుంచి అక్కడికి నడవడానికి 10 సార్లు పడి లేస్తే ఎప్పుడు పోయి చేరతావు అక్కడికి? పడకుండా కాపాడటానికి ప్రభు ఆశిస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన భూమికి తీసుకెళ్తారని వాగ్దానం చేశాడు. ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. రప్పించిన దగ్గర నుంచి వాళ్ళు ఏమన్నా మాట వింటున్నారా? అన్ని గొప్ప దేవుడవని. అవును, మరి గొప్ప కార్యాలు చేశాడు ఐగుప్తులో, అద్భుత కార్యాలు చేశాడు. కఠినుడైన ఫరో హృదయాన్ని కరిగించాడు, బయటికి రప్పించాడు, అడ్డాలు వచ్చిన ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఏది కావాలంటే ఏడిస్తే మన్నా అంటే మన్నా, మాంసం అంటే మాంసం, ఈ ఎండ అంటే మేఘస్తంభం, చీకటంటే అగ్నిస్తంభం, ఏది కావాలంటే అది ఇచ్చి వారిని నడిపిస్తుంటే మాకు ఆయాసంగా ఉంది, మేము ఈ దారిలో పోము, మేము ఆ దారిలో పోము, మాకు భయం వేస్తుంది అని కొద్ది రోజుల్లో పోవాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు తిరిగారు. తిరిగి ఆ మోషే గారిని కాస్త చంపిపడేశారు. వీళ్ళే చంపేశారు చెప్పాలంటే. లేకపోతే ఏంటంటే ఎందుకు ఇరిటేట్ అయిపోయాడు ఆయన. నోబడలో లేదు ప్రజలు. అక్కడ దేవుడే విసిగిపోయాడు. ఒకరోజు దేవుడే విసిగిపోయి నువ్వు తప్పుగా మోసేయాలని నాశనం చేస్తాను, వద్దంటే అయ్యా వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా.
నువ్వు రప్పించిన ప్రజలు కదా, నువ్వు కోరుకున్న ప్రజలు కదా, నువ్వు ఏర్పరచుకున్న ప్రజలు కదా, కావాలంటే నా పేరు జీవగ్రంథంలో తీసేయి అని బ్రతిమిలాడాడు. ఓ సమయం వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు దాహం వేసినా దేవుడు నీళ్ళు ఇస్తూనే ఉన్నాడు కదా, మాకెవడిస్తాడు నీళ్ళు అని మళ్ళీ అంటే ప్రభు ఒకటి చెప్తే పాప ఈయన కోపంలో ఒక మాట అన్నాడు, ద్రోహులారా అనేశాడు. ఏంటండి, ఏమో నన్ను వదిలేస్తే ఇక నేను ఏమేమి తిడతానో నాకే తెలియదు. కొట్టేస్తాడు కొంతమంది, కొట్టేశాడు ఇప్పుడు ఆయన. మరేంది అనుకున్నావు? ఏంటి చిన్నపిల్లలా అంటే? ఎందుకు కొడతావు చిన్నపిల్లల్ని? ఎందుకు కొడతావు చెప్పండి? ప్రేమ లేక కొడుతున్నావా? ఎందుకు నీ ముద్దుల కుమారుడు టపాలు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు అండి? వాడు తప్పు చేశాడు, సరి చేసుకో. ఆ దెబ్బడికి మాట నేర్పిస్తుంది. చచ్చిపోయాడు ఆయన. యెహోషువ ఉన్నాడు కాబట్టి బతికిపోయారు వాళ్ళు. ఏంటంటే ఒక సక్సెసర్ ఉన్నాడు కాబట్టి, దేవుడు అతన్ని అభిషేకించుకున్నాడు కాబట్టి, మోషేకు బదులుగా నాయకుడిగా యెహోషువని ఇచ్చాడు కాబట్టి, మళ్ళీ యోర్దాను దాటించి పొండ్రా బాబు మీకు ఇచ్చిన స్వతంత్ర పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోండి అని నడిపిస్తూ ఉంటే మాట వింటున్నారా? అది అడ్డొచ్చింది, ఇది అడ్డొచ్చింది. ఇక్కడేం అడ్డొచ్చింది? ఇప్పుడు ఎరుకో గోడలు అడ్డొచ్చాయి. అటు పక్క పోవాలంటే, వాగ్దాన భూమికి చేరాలంటే పెద్ద కోటలు వచ్చాయి. అక్కడ ఎరుకో పట్టణంలో రథాలు పైన వెళ్ళగలిగినంత 100 feet రోడ్ అంత వెడల్పున్న ఎత్తైన గోడలై. అవి ఎలా పడగొడతాం? అలాంటి గోడల పట్టణాన్ని పగలగొడితే కానీ అటుపక్క పోవడానికి లేదు. దానికి దేవుడు ఏం చెప్పాడో చూడండి. ఒక్క నిమిషంలో పడిపో అంటే పడిపోద్ది. గాలిని సముద్రాన్ని గద్దించిన దేవుడు బాంబులు పెట్టి పెద్ద బిల్డింగ్ను 3 నిమిషాల్లో కొలగొట్టేస్తున్నాడు చూడండి. ఇవాళ ఆ దేవుడికి సాధ్యం కాదా? అన్నీ ఆయన చేసి పెడితే మనం తిని కూర్చుంటాం. అదా భక్తి? కాబట్టి వాళ్ళకే పెట్టాడు పరీక్ష. విశ్వాస కష్టపడి సంపాదించుకున్నోడు ఖర్చు పెట్టడం, ఊరకు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం. మీరు ఆ ఇద్దరు మనుషులను చూడండి ఎంత తేడా ఉంటుందో. ఎంత కష్టపడితే నాకు 1000 రూపాయలు వచ్చాయి అన్నాడు 100 సార్లు ఆలోచిస్తాడు 100 రూపాయలు కడతానికి. ఊరగా నీకు 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోరు అంటే మరుక్షణంలోనే ఇంకో 1000 అంటాడు వచ్చి. ఎందుకు? వాడి కృతజ్ఞత లేదు, వాడికి తెలియదు. దేవుడు ఊరికిచ్చిన ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నాం, అసలు మనకి ఆ ఆశీర్వాదాలుగానే కనపడతల్లా. దేవుడు ఊరికే ఇస్తున్నాడు, మనకి ఎన్నో ఇస్తున్నాడు. కూర్చొని లెక్క పెట్టుకోండి మీ జీవితంలో ఎన్ని ఇచ్చాడు దేవుడు. అందుకనే ఒక నియమం పెట్టాడు, అక్కడ ఒక నియమం పెట్టాడు. వాగ్దానాలు కావాలని కొత్త సంవత్సరం కొరకు ఎదురు చూసేవారు నిబంధనలు పాటించాలి. మీరు మీ పాపాలు ఒప్పుకుంటే నేను క్షమిస్తా, మీరు అడిగితే నేను ఇస్తా. అది దేవుడు చెప్పేది, ఊరికే ఆటోమేటిక్ రాదు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి పని చెప్పాడు. సరిగ్గా వినండి, నేను పాయింట్స్ మాత్రం చెప్పి ముగిస్తాను త్వరగా. ఇక్కడ ఎవరెవరిని కోరుకున్నాడు చూడండి. యెహోషువతో దేవుడే నేరుగా చెప్పాడు. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగిస్తాను. మన ముందు ఎరికో గోడలు ఉన్నాయి, మనం జయించలేనివి, మనం తీర్చలేని అప్పులు ఉన్నాయి. ఒక నియమం పెట్టాడు ఇక్కడ. 3వ వచనం చూడండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. ఎవరిది పని? కేవలం యాజకులదా? కేవలం యెహోషువదా? కేవలం కొంతమంది యోధులదా? కొంతమందిదా? మీరందరూ, చర్చిలోకి వచ్చిన వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తే అదే మన యొక్క ఆయుధం. స్తుతి ఆయుధాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు సాతాన్ని ఓడించడానికి. చెప్పండి అన్నమాట అందరూ. స్తుతి లేని అటువంటి స్తుతి కృతజ్ఞత లేకుండా నువ్వు సైతాన్ని ఎదిరించాలని ఎంత ప్రయత్నించినా వాడు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తుంటే వాడు పారిపోతాడండి. అందుకే మన హృదయాల్లో స్తుతి ఉండటం లేదు. ఆ స్తుతి తెచ్చుకోవాలంటే వచ్చేది కాదు, నీ వైఖరి మారిపోవాలి అసలు. అంటే ఏదో మేలు కలిగినప్పుడు స్తుతి హల్లెలూయా స్తోత్రం థ్యాంక్ యూ అంటావు, అది వేరే సంగతి. అది కాదు, నీ యొక్క యాటిట్యూడ్, నీ స్వభావం మారిపోవాలి.
యోబుకు ఒక స్వభావం ఉంది ఏంటంటే, ఎప్పుడూ దేవుడు మంచోడు, నేనే చెడ్డోడిని. ఎప్పుడు ఏం చేసినా దేవుడు నా మేలే చేస్తాడు. ఆ మనసులో ఆ వైఖరి ఉంది అతనిలో. ఆ మనసుతో ఉంది కాబట్టి ఏం జరిగినా కూడా ఏం చేశాడు ఆయన? యెహోవా ఇచ్చును ఆయన నామానికి అన్నాడు. కానీ ఏడవలేదే, ఇసుకోలేదే, సడుక్కోలేదే, కొడుక్కోలేదే, కంప్లైంట్ చేయలేదే. ఏంటండి? ఎప్పుడు స్తుతి. దేవుడు మంచివాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ఏది చేసినా మేలే. నాకు ఏది చేసినా దేవుడు మేలే. నాకు బాధ కలిగినా మేలే. నన్ను కొట్టారేట్రా బాబు సువార్త చెప్తే, మా ఈపులు చెరగొట్టారేంటి, దెయ్యాలు కొడితే మేమేం నేరం చేశామని మమ్మల్ని చెరసాల్లో పెట్టారని పౌలు శీలలు ఏడుస్తూ కూర్చున్నారా? చెప్పండి. అక్కడ అర్ధరాత్రి వాళ్ళు ఏం చేశారట చెరసాల్లో? యెహోవాను స్తుతించుచు పాటలు పాడుతూ ఉన్నారు. చర్చిలో పాటలు పాడుతూ పెట్ట కష్టమైతే జైల్లో పాట పెడతావా? అంటే ఈపి విమానం మొత్తం మోగితే, ఈ 16 చీరలు రక్తాలు కట్టేసి ఉంటే, బంధకాలు వేసేసి ఉంటే, అరే చేతులు ఇచ్చారు కదా, చేతులు వాడండి. మీరు ఏ పని చేసేవాళ్ళన్నా చేతులు, యువర్ ఫింగర్స్ షుడ్ వర్క్. ఆ మైన్యూట్ ఆ ఫైన్ ట్యూనింగ్ చేసినప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. ఈ సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, వాయిద్యాలు కానీ, చప్పట్లు కొట్టేవాళ్ళు కానీ, పాట పాడేవారు కానీ మనస్ఫూర్తిగా చేయరేంటి? ఇదన్నా ఒక పెద్ద కాంపిటీషన్ అయితే మాత్రం అక్కడ వస్తుంది. దేవుని కోసం నేను ఏం చేసినా పూర్ణ హృదయంతో చేయాలి. నా దేవుడు పరిపూర్ణుడు, నేను పరిపూర్ణంగా చేయాలి. హాఫ్ హార్టెడ్ భక్తిహీనతే. అందరూ సిద్ధపడండి అంటే కొందరే సిద్ధపడితే ఒకడు ఉండిపోయాడు ఆకాలిగాడు. వాడి మొదలు వచ్చింది కీడు. ఎప్పుడు అందరంటే అందరే. ఏంటండి? ఒకటి ఏదన్నా వస్తే దాన్ని తీసి పడేయాలి. ఒక రాయి వచ్చింది అనుకో నోట్లో, మిగుతావా, పడేస్తావా, ఊస్తావా? చెప్పు. పోనీలే ఊస్తే బాగోదని నోట్లోనే తిన్నావు అనుకో, ఆడిపోయి కిడ్నీలు కూర్చుంటుంది అది వెళ్ళి, నువ్వు గొంతు పాడు చేసి. అంతే కదా, ఎప్పటికైనా శాపమే అది, బయటికి పోవాలి. అది పోవాలి. నాకు తెలియదు ఈ న్యూ ఇయర్లో ఏం చేస్తాడో దేవుడు, కానీ ఎంతమంది సిద్ధపడతారో నాకు తెలియదు. నేను మాత్రం సిద్ధంగా ఉన్నా. సిద్ధపడి కూర్చోవాలి కదా, దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు. ఒకరోజు చేస్తాడు, ఒకటి 6 రోజులు వస్తాడు. 6 రోజులు ఉపవాస ప్రార్థన అండి. 21 రోజు ఉపవాస ప్రార్థన పెడతారు కొన్ని చర్చెస్లో. కనీసం 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాం. 6 రోజులు ఉపవాస ప్రార్థన కొత్త సంవత్సరంలో ఎంతమంది వస్తారు? అల్లే చెప్పండి. షూర్, ఐ విల్ అనౌన్స్ ద డేట్స్. క్రౌడ్ అంతా రాక్కర్లా. అందరూ పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, కొత్త సంవత్సరంలో బ్రేక్ త్రూ చూడాలనుకున్న వాళ్ళు, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవాలనుకున్న వాళ్ళు, మీ జీవితంలో ఇంకా గడ్డు సమస్యలుగా ఉన్న వాటి నుంచి విడుదల పొందాలనుకున్న వారు, ఇంకా రక్షించబడిన వారు నరకానికి పోతున్నారు, ఆత్మలు రక్షించాలని విజ్ఞాపన చేయాలనుకున్న వారు, దేవుడు అప్పగించిన పరిచయం నమ్మకంగా సాగాలనుకున్న వారు 6 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే 7వ రోజు ఒక బ్రేక్ త్రూ చూడగలుగుతామండి. ఇంకేం చెప్పాడు చూడండి. ఇప్పుడు ఇంకో మాట ఉంది ఇక్కడ. 4 అలాగే 6 దినాలు చేయాలి. 7 యాజకులు పొట్టేళ్ళు బోరలను పట్టుకొని ముందు నడవాలి. ఎవరు ఎంతమంది కావాలట? 7 యాజకులు, ఫుల్ టైం వర్కర్స్ అంటే వీళ్ళు. 7 యాజకులు వెనకాల రావాలా, ముందు రావాలా? ఇప్పుడు ఇంతకీ యెహోషువ వీళ్ళ ముందు నడిచాడా? ఇక్కడ ఉందా యెహోషువ ముందు నడిచాడని? ఎక్కడున్నాడు ఆయన? నిద్రపోతున్నాడా? అన్నయ్య లేటుగా వస్తున్నాడు చర్చికి, నిద్రపోతున్నాడు అనుకున్నారా? ఓవర్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది, స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఏం జరుగుతుంది ఎవడు పట్టించుకుంటాడు? నో కమ్యూనికేషన్. ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు. ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు ఫోన్ చేసుకోరు, ఒకరికొకరు ఏదో భయపడిపోతారు, బాధపడిపోతారు. దేవుని పని కదా నువ్వు చేసేది. నువ్వు ఇంకో సోదరుడు చెప్పడానికి దేవుని పని. ఇంటికి వచ్చావు, నువ్వు చేయమన్నావా ఏంటాలనే? యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. యాజకులు, వీఆర్ సపోజ్ టు డూ మోర్ వర్క్ దాన్ ద బిలీవర్స్, దెన్ అదర్స్. వీ హ్యావ్ టు బి ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో మనం మాదిరిగా ఉండాలి. మనకు హార్డ్ వర్క్ ఇచ్చాడు దేవుడు. బోరలు పట్టుకొని ఓదంటే నేను తెస్తాను, రేపు బోర ఉంది నా దగ్గర. ఒక్కొక్క బోర ఓదంటే తెలుస్తుంది మీకు ఏముంటుందో. బోరలు ఊదుతూ నవ్వుతావో, ఏడుస్తావో, మాట్లాడతావో చూద్దాం. బోరలు ఊదేవాడు మాట్లాడతావు దమ్మంతా పెట్టు ఊ అని ఓదాలి. బోరలు పట్టుకొని అవి మోసుకొని నడవాలి. ఆ పొట్టేళ్ల కొమ్ముల బోరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7 దినములు 7 మారులు పట్టణమును చుట్టూ తిరగాలి.
మానక కొమ్ములతో బూరధ్వని చేయుచుండగా ఆ బూరధ్వనులు వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయాలి. ఇందాక కేకలేయమంటే ఏమేశారు మీరు కేకలు? నేను అందిస్తుంటే స్లిప్ అందించినట్టు అప్పుడు అరుస్తున్నారు. షాలోమ్ అనండి, హల్లెలూయా అనండి, ప్రైజ్ ది లార్డ్ అనండి, దేవుని స్తోత్రం అనండి. ఏంటండి ఏం కేకలు వేయాలో చెప్పలేదు అక్కడ. పిచ్చి కేకలు మాత్రం కాదు, గావు కేకలు మాత్రం కాదు, చావు కేకలు అసలే కాదు. జయధ్వనులు, కృతజ్ఞతాస్తుతులు గుండె నిండా ఉంటే అలాగే ఎగిరిపోతాయండి. ఎప్పుడన్నా మీరు పాప్కార్న్ చేసుకొని తిన్నారా? అట్లాంటి ఏం మంచిది తినరు. అవి నుప్పు తగలగానే ఏం చేస్తాయి చెప్పండి? అవి పటా 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 పేలి పైకి వచ్చేస్తాయి. అవి ఇట్టు ముడుచుకుపోయి ఉన్నాయి, ఇలా గట్టిగా ఉన్నాయి, ఏమైపోతాయి? పువ్వుల్లో ఉషు ఉషు చూస్తానికి దృశ్యం బాగుంటుంది. మనం దేవుని సందులోకి వచ్చినప్పుడు గుడ్డలుట్ట ముడుచుకొని ఉన్నాడు అటు రావాలి. అదే లేదే, మంట లేదేమో కింద. మంట పెట్టకుండా ఊరక పెట్టి ఏంది పేలం ఏంటంటే అట్ట పేలితే దాని కింద మంట ఉండాలి. అగ్ని, పరిశుద్ధాత్మని అగ్ని మనం ఫీల్ అయితే ఆ సన్నిధితో దేవుని సన్నిధితో నింపండి దేవుని మందిరాన్ని అంటున్నాను. అందుకే చెప్పండి, చదువుతా చూడండి ఇంకా. అప్పుడు ఆ ప్రకారము బూరలు ఊదినప్పుడు ఆ ప్రకారము ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక వారు జనులు తమ ఎదుట చక్కగా ఎక్కుదురు. 6వ వచనం అంటే ఇప్పుడు నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవానుకు ముందుగా పొట్టేళ్ల కొమ్ములు బోరలు పట్టుకొని నడువలనని వారితో చెప్పెను. అన్నిటికంటే ముందుగా ఏముండాలి? అదే చెప్పేది, వేడి, అదే అగ్ని. మందసపు పెట్టి దేవుని సన్నిధి లేకుండా మనం 1,000,000 మంది వెళ్ళినా కూడా ఏ ప్రయోజనం లేదు. మనసు పెట్టుకొని యాజకులు నడవాలి. మనసు పెట్టి నెత్తిమే పెట్టుకొని పెట్టి కాదు. మనసు పెట్టి ఎంతమందికి తెలుసో, మన ప్రత్యక్ష గుడారంలో క్రీస్తు అనే పుస్తకం ఉంది, చదవమంటాను. దయచేసి కొనుక్కు చదవండి. ఇప్పుడు చెప్తే కుదరదు, మీకు టైం సరిపోదు. దాన్ని ఎవరు పట్టుకోకూడదు. దానికి కర్రలు ఉంటాయి. ఆ కర్రల మీద 4 పక్కల 9 మనుషులు కర్రలు పట్టుకొని జాగ్రత్తగా, ఒట్టి యాజకులు దాని కొరకు నియమించిన వారు మాత్రమే ఆ పని చేయాలి. బోర్లు ఊదే ఒకటి వచ్చి మందసం పెట్టుకోకూడదు, మందసం పెట్టుకునే ఒకటి వచ్చి బోర్లు ఊదకూడదు. కెమెరాలు పట్టుకునే వాళ్ళు వచ్చి పాటలు పాడకూడదు, పాటలు పాడే వాడు వచ్చి కెమెరా పాట పాడకూడదు. కీబోర్డ్ ఆయన వెళ్ళి తబలా వాయించకూడదు, తబలా ఆయన వచ్చి కీబోర్డ్ వాయించకూడదు. వాయిస్తే సరిగ్గా రాదు, అంతే అయిపోతుంది. అవుట్ ఆఫ్ ఆర్డర్. ఎవరికి నియమించిన పనిని వారు మనస్ఫూర్తిగా చేయాలి, యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. అప్పుడు అన్నీ ఒక ఆర్డర్లో వస్తుంది. ఒక క్రమం ఉంది దేవుని దగ్గర. గెలిబిలి చేసే భక్తి కాదండి ఇది. ఏ దరువు పడితే ఆ దరువు వాయించేయటం, ఏ డ్యాన్స్ పడితే ఆ డ్యాన్స్ చేయటం, ఏ పాట పాడితే ఆ పాట పాడేయటం కాదు. దేవుని ఒక నియమం ఉంది, ఒక హద్దు ఉంది, ఒక పద్ధతి ఉంది. మీరు బైబిల్లో ఎక్కడ చదివినా సరే ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. కొలతల విషయంలో కానీ, ప్రత్యక్ష గుడారం కట్టే విషయంలో కానీ, నోవహు కట్టిన ఓడ విషయంలో కానీ, పౌలుకి ఇచ్చినటువంటి నిబంధనల విషయంలో కానీ, దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో కానీ, ఒకటి కాదు, ప్రతి దానిలో కూడా క్రమంగా ఒక జైలు చూడాలంటే, నీ ముందున్న భయంకరమైన ఎరుకో గోడను పడగొట్టి మీరు ముందుకు సాగాలంటే, మీరు ఆశీర్వదించబడిన జనంగా మీ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే, అడ్డంకులు చూసి వెనక్కిపోకూడదు, అడ్డంకులు చూసి భయపడిపోకూడదు, అడ్డంకులు చూసి సాతానికి లోబడి పడకూడదు, అడ్డంకులను చూసి ఆగిపోకూడదు. నేను చెప్పినట్టు చేయండి, నన్ను మోసుకెళ్ళండి, మీతో తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి. మనసు పెట్టి యాజకులు పట్టుకుంటారు. 7 ముందుగా నిలబడి బోరలు ఊతున్నారు. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారు చూడండి, 7వ వచనం. అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకున్నాడని యోధులు యెహోవా మందసమునకు ముందు నడవాలని ప్రజలతో. వీళ్ళెవరిళ్ళు? ఎవరు నడవాలంట? పిరికోళ్ళు ముందు నడితే, పిరికోళ్ళు భయపడేవాడు ముందు నడుతున్నాడు అనుకోండి, వెనకాల ఉన్న సంగతి ఏమవుద్ది? అడ్డాం అనుకో, ఈడేం చేస్తారు? వీడు పరిగెడతాడు. ముందు నడిచేది ఎవరో? బాడీ గార్డ్స్ అన్నమాట ఈ రోజుల్లో భాష. ఏమైనా సరే చావడానికి ఐఎమ్ రెడీ.
నా యేసయ్య కొరకు మందసం పెట్టిని కాపాడటం కోసం నేను చావడానికి రెడీ, నేను తెగిస్తున్నానని ముందు నడవాలట యోధులు. మీకు గేట్లో ఎంటర్ అయినంటే కొంతమంది యోధులు కనపడతారు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళు ఎవరో తెలుసా అండి? మనం వాలంటీర్స్ అంటున్నాం, కాదు. వాళ్ళు ఎవరో తెలుసా? యోధులు. వాళ్ళే మాట్లాడుకుంటుంటారు, మనతో మాట్లాడరు. లీస్ట్ జాబ్ అండి. గేటు ద్వారపాలకుని దగ్గర ఉంటున్న వాక్యం మేలు అన్నాడు దావీద్ మహారాజా. దేవుని మందిరం ద్వారము ఎదుట ఉండుట నాకు భాగ్యం. వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు పెర్ఫెక్షన్ ఉంటే ఇక్కడ పెర్ఫెక్షన్ వస్తుందండి. అక్కడ మీరు డిజార్డర్గా ఉంటే ఇంకంతే. అక్కడే యూ స్టార్ట్ విత్ ఏమన్నాం? 100 కీర్తనలు ఏమన్నారు? ద కోర్ట్స్ గేట్. త్వరగా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి తెలుగు తర్వాత మాట తరగల, మళ్ళీ చదవద్దు, నాకు ఆ మాట అంతే సరిపోద్ది. ఆయన ఆవరణలో ప్రవేశించేటప్పుడే, ఆ గేట్లోకి వచ్చేటప్పుడే నీ హృదయంలో స్తుతి ఉండాలి. నేను రిసీవ్ చేసుకునే వారి హృదయంలో స్తుతి ఉండాలి. ఈ హార్ట్ మంచి వెల్కమ్ ఉండాలి అక్కడ. పెళ్ళికి వెళ్తే చూడండి, పెళ్లి దగ్గర మన దేశంలో అయితే అదేదో చల్లుతూ ఉంటాడు. ఎప్పుడు నీ బతుకులో ఎప్పుడు చెల్లించుకొని ఉంటాం కాబట్టి కాసిన పన్నీరు చల్లగానే హి అంటాం. ఒక ఎర్ర రోజావో ఏదో ఒకటి ఇస్తాడు చేతికి రాగా అంటాం. ఏంటంటే మనం అవన్నీ చేయక్కర్లేదు. యేసుప్రభుని ఆయన ప్రేమ చెప్పు. హౌ ఆర్ యు బ్రదర్? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోధులు ముందు రావాలి, ముందు ఉండాలి. యోధులు ఎప్పుడు ఉండాలండి? ముందుండాలి. యాజకులు ముందుండాలి. మనసేపు పెట్టి దేవుని సన్నిధి మేము వచ్చేటప్పటికి, మిగిలిన వాళ్ళు వచ్చేటప్పటికి దేవుని సన్నిధి తెచ్చేయాలి. అక్కడికి పెట్టి తెచ్చేయాలి, మనసేపు పెట్టి వచ్చేయాలి. మీరు 4 ప్రార్థన చేస్తే, 2-3 చేస్తే నేను వచ్చేస్తానన్నాడు కదా ఆయన. నేను వస్తానన్నాడు కదా. అది ఆచారంగా చెప్పడం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను? నేను నేర్చుకుంది అది. 2-3 నా నామంలో కుడితే నేను వచ్చేస్తున్నాడు. మీరు 4 పాస్టర్లు, 10 మంది బ్రదర్స్, 10 మందే వచ్చారని బాధపడక్కర్లా. 10 మంది మీటింగ్ స్టార్ట్ అవ్వలేదే అని కూర్చోకుండా 10 మంది ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఆవరణలో వచ్చిన పట్టకర పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఇక్కడ వచ్చిందే వాడు నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటాడు. అది ఎప్పుడు చూడాలన్న ఆశ అండి. అలాంటి కార్యాన్ని జరిగించాలని దేవుడు ఆశించాడు. ఒకప్పుడు అటువంటి పరిస్థితిలోనే ఈ సంఘం ఉంది. ఇంకా చదవండి. యెహోవా ప్రతిష్టని పట్టుకొని సాగుచు బోరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బోరలు ఊదుచున్న యాజకులను ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగమున మందసపు వెంబడి నడిచెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కంఠధ్వని వినబడనివ్వద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని 6 రోజులంట. 6 రోజులు యాజకులకు పనుంది, యోధులకు పనుంది. బోరలు పట్టుకొని వెళ్ళాలి కానీ ఊదటంలా. ఊదినప్పుడే పట్టుకెళ్తాను, ఇప్పుడు ఎందుకు బైబిల్ అంటాడు కొంతమంది. ఇవాళ బైబిల్ పట్టడం నాకు ఇవ్వలేదు కదా, నాకెందుకు బైబిల్? ఇవాళ బైబిల్ పట్టడం ఉందా, అయితే వాళ్ళ బైబిల్ పట్టుకెళ్తానంటారు. ఇప్పుడు ఆంధ్రాలో మీకు తెలియదు, చాలా సంఘ పెద్దలు బైబిల్ ముందు చెప్పలేదే, బైబిల్ తెచ్చుకోవాలి, ఏదైనా బైబిల్ అంటాడు అక్కడికి వచ్చి. ఏంటంటే ఎప్పుడూ నీతో బోర్ ఉండాలి, ఊదమన్నప్పుడే ఊదాలి. ఎప్పుడూ నీ స్వరం నీ నోరు నీకుంది, కానీ దేవుడు కేక వేయమన్నప్పుడే కేక వేయాలి. అవసరం లేనప్పుడు మాట్లాడితే ఏమవుద్దండి? అవసరమైనప్పుడు మాట్లాడరు, అవసరం లేనప్పుడు మనుషులతో మాట్లాడటానికి నోరు తెరుస్తున్నాం, దేవునితో మాట్లాడటానికి నోరు తెరవలేకపోతున్నాం. అందుకే మన బతుకులేట్ అయిపోతున్నాయి. మనుషుల దగ్గర నోరు మూసుకోవటం నేర్చుకోండి, దేవుని దగ్గర నోరు తెరవటం నేర్చుకోండి. నింపుతానన్నాడు దేవుడు. మనుషుల దగ్గర నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత మర్యాద ఉంటుంది. ఎక్కువ మాట్లాడేవాడు, పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అవుతాడు. అవసరం లేని మాటలు మాట్లాడేవాడు సాతానుకు చోటిస్తాడు. మీ మాటలు తక్కువ ఉండాలి. అడిగిన దానికి సమాధానం చెప్పమంటే అప్పుడు మాత్రం పేదాలు బిగుసుకోవడం చెప్పరు. మరి భయమో తెలీదో అది చాలా మందిలో అది ఆ స్వభావం నేను చూస్తున్నాను. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేశాను అని ఒప్పుకునే వాడికి భయం ఏముంది?
తప్పు చేసి దాన్ని కప్పుకోవాలనుకునే వాడికి భయం వస్తుంది అంతే. 6 రోజులు ఇంతమంది జనం, కొన్ని లక్షల మంది జనం, అందరు తిరగమన్నాడు, కొంతమంది కాదు. పిల్ల పెద్ద, చట్టిపిల్ల తల్లులు, గర్భవతులు, ముసలోళ్ళు. నేను ముసలోడిని అంటే కుదరదు. వాగ్దానం కావాలంటే ముసలోడమైనా మోకాళ్ళ మీద పడాలి. వాగ్దానం కావాలంటే గర్భిణీ స్త్రీవైనా దేవుని సన్నిధికి రావాలి. వాగ్దానాలు కావాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా మీ దాంపత్య జీవితంలో దీవెన కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. అదేంటండి, పెళ్ళైన వాళ్ళు మొదట అత్తగారింటికి వెళ్తారేంటారేంటి? ఏసై ఇంటికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా? పెళ్ళైంది కదా, వాళ్ళు ఏరు నూతన దంపతులు అంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు, వీళ్ళ అత్తగారింటికి వెళ్ళారు, ఆ ఊరంతా తిరిగి హానీమూన్కి వెళ్ళారు. ఎక్కడుందిరా హానీమూన్ నీకో? నా హానీమూన్ నా ఏసైతో ఉందనండి. కాదా? దేవుని మందిరంలో ఉండే భాగ్యం కంటే వేరే భాగ్యాలు ఉన్నాయా మీకు? ఇంతకంటే ఎక్కువ ఆనందించే స్థలాలు ఉన్నాయా? ఖచ్చితంగా మీరు విశ్వాసులు కాదు. ఖచ్చితంగా మీరు దేవుని బిడ్డలు కానే కాదు. మీరు దేవుని బిడ్డలైతే దేవునిని ప్రేమిస్తారు, దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. మీరు లోకస్తులైతే లోకంలో ఉన్న ఆడబరాలను ప్రేమిస్తారు. 6 రోజులు మౌనంగా ఉండండి అంటే ఏం మాట్లాడకూడదు, శబ్దం రాకూడదు. హీఈస్ డిసిప్లైనింగ్ ద పీపుల్. క్రమము శిక్షణను అంగీకరించని వాడు బాగుపడ్డాడు. క్రమశిక్షణ వద్దు, ఐ వాంట్ టు లివ్ యాజ్ ఐ వాంట్ అన్నవాడు జీవితంలో సాధించలేడు. ఐ వాంట్ టు కంట్రోల్ మై సెల్ఫ్. నన్ను నేను అదుపు చేసుకుంటున్నాను. పౌలే అన్నాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అవుతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఐ కంట్రోల్. నాకు తినాలనిపిస్తుంది తిన్నాం, నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోను అని చెప్పగలరా? నిద్ర వస్తే నిద్రపో, తినాలంటే తిను, పోవాలంటే పో. ఏది పడితే అది, ఏది పడితే అప్పుడు ఎట్లా క్రమంగా లేని వాళ్ళే ఇప్పుడు అప్పులు పాలైపోతాం. జీవితంలో గురి లేదు, గమ్యం లేదు. వయసు పెరిగిపోయిన 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన బుద్ధి లేదు, సిగ్గు లేదు కొంతమంది జీవితాల్లో. చే విశ్వాసాలు అడబడే వాళ్ళు నేను చెప్పేది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్లీ పీపుల్. విశ్వాసాలు అడబడే వాడి జీవితంలో డోంట్ హ్యావ్ ఏ మెచ్యూరిటీ ఆఫ్టర్ 40 years అట్లీస్ట్. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేస్తున్నాను నేను? 30 సంవత్సరాలు దాటింది, నా బాధ్యత ఏంటి? నా టీనేజ్ దాటి బయటకు వచ్చారు, నాకు పట్ల దేవుని చిత్తం ఏంటి? నా వృద్ధాప్యంలోకి వచ్చేసరి ఇంకా ఏమైనా నా కొరకు దేవునికి పని ఉందా అనే ఆలోచనలు, ఆశలు మనకు లేకపోతే వాటిని ఎలా పొందుకుంటామండి? క్రమం అనేది చాలా చక్కగా ఉండాలి. అప్పుడే దేవుడి గొప్ప కార్యాలు చూస్తాం. నేను ముగిస్తున్నాను చూడండి, 6వ అధ్యాయం. ఇక్కడ అది ముందు చెప్పాడు, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కాదు. ముందు దేవుడేమో యెహోషువకు చెప్పాడు, యెహోషువ ఏమో అందరికీ చెప్పాడు. ఒకసారి చెప్పాడా, 100 సార్లు చెప్పాడా? ఒకసారి చెప్పాడు. ఒకసారి ఏం చెప్పావు? నాకు మర్చిపోయాం మేము. ఏం చెప్పావు? మర్చిపోయాం ఏంటండి? ఒకసారి చెప్పాడు. చెప్పింది చెప్పినట్టు చేస్తే దేవుడి ఆశీర్వాదం ఉంటుందండి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఏం జరగదు. కరెక్ట్గా ఒక్కసారి చెప్పాడు ఆయన. మనసులో వేసుకున్నారు వాళ్ళు. నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. ఆ ముసలోడికి 600 సంవత్సరాల వయసు అప్పుడు. ఏ ముసలోడు? మాకేం తెలుస్తుంది, మేము బైబిల్ చదవం కదా. చెప్పండి పోనీ, ఎంత వయసు? ఎంత అండి? నోవాహుకి 600 సంవత్సరాల వయసు అప్పుడు. 3 మూరలు అది, 3 మూరలు ఇది, 3 అంతస్తులు, కీలు రాయి, చిత్తక మాని తెచ్చి కట్టు అని చెప్పేస్తే పుస్తకం పెట్టుకొని రాసుకున్నాడా? కంప్యూటర్ పెట్టుకొని టైప్ చేసుకున్నాడా? ఎక్కడ పెట్టుకున్నాడా? అట్టి నోవాహు అట్లు చేశాను. దేవుడు చెప్పినట్లు చేశాడు. ఒక తాడు కట్టమంటే 3 తాళ్ళు కట్టలేదు, 3 తాళ్ళు కట్టమంటే 1 తాడు కట్టలేదు, తాడు దొరకలేదని చెప్పలేదు. ఒక పని చేయమంటే మనకి ఎన్నిసార్లు చెప్తాము? ఒక మానవ జాతి. అందుకే దేవుడు నమ్మాడు అతన్ని. అసలు వాళ్ళ సృష్టి ఉందంటే నోవాహే దానికి కారణం. ఆ రెండు జంతువుల్ని రప్పించడం అనేది, 2 ఎలుకలు పట్టుకోవడానికి ఇంట్లో ఎంత గొడవో. ఓ దోమని చంపండి పొద్దున్నే సాయంకాలం దానికల్లా పరిగెత్తి ఆ బ్యాట్లు గీట్లు పక్కన పడేసి, అరే అన్నీ రెడ్ అది మగ ఆడ వెళ్ళాలంట అందులోకి. అది ఎల్లతట్టు చేయాలంటే అతనికి ఎంత ఓర్పు కావాలి, ఎంత లెక్కలేసుకోవాలి, ఎంత చూసుకోవాలి, ఎలా గైడ్ చేసుకోవాలి. దేవుని కృపతని తోడుంది, అది వేరే విషయం. నువ్వు దేవుని పని చేస్తే దేవుని కృప ఉంటుంది. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి దేవుడు చెప్పిన మాట చేస్తే. దేవుడు చెప్పే మాటలు మనకు అర్థం కావు, అందవు మనకి, అసాధ్యం అనుకుంటాం. కానీ ఒబే అయితే, విధేయులమైతే అద్భుతాలు చూస్తామండి.
ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎరుకో గోడలు పడగొడటానికి బాంబులు పెట్టమన్నాడా, పిరంగులు పెట్టమన్నాడా, రాళ్ళు తీసుకొని కొట్టమన్నాడా? ఏం చెప్తున్నాడు దేవుడు? అర్థమైంది యెహోషువకి, అర్థమైంది ఈ జనానికి, ఏం అర్థం కాల. కానీ చెప్పినట్టు చేశారు. చూడండి, ఉదయమునే 12వ వచనం, 6:12. అసలు ముందు ఉదయమునే అనే మాట ఎందుకు బైబిల్లో ఉండాలి చెప్పండి నాకు? మిట్ట మధ్యాహ్నం పెట్టి ఉండొచ్చుగా. ఉదయమునే, ఆదివారం తెల్లవారిందే ఉదయమునే, ఇవాళ ఆదివారం. ఏంటండి? అనుకున్నవాడు బాగుపడతాడండి ఈ కొత్త సంవత్సరంలో. ఆదివారం తెల్లవారిందే, ఏ పని లేదు నాకు ఇక, ఏ ఊరు వెళ్ళను నేను ఇక, ఏ ఉద్యోగానికి వెళ్ళను నేను ఇక, ఏ వ్యాపారం చేయను నేను ఇక. ఆదివారం నా దేవుని మందిరానికి పరిగెడతా. ఎవడొచ్చాడో లేదు నాకు అక్కర్లా, నేను పోయి పరిగెడతా. నా మందిరాన్ని తుడుచుకుంటా, నా మందిరాన్ని కడుక్కుంటా, నా దేవుని సన్నిధిలో కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా, నాకు అప్పచెప్పిన బాధ్యతలను చూసుకుంటా అని పరిగెత్తే 10 మంది ఉంటారండి. మందిరం ఎక్కడో ఉంటుంది, దేవుని సన్నిధితో నిండిపోయి ఉంటుందండి. ఇక్కడ ఇంకోటి తెలుసు తెలీదు, ముందొచ్చిన వాళ్ళు ఆలస్యంగా వచ్చే వాళ్ళకి ఆటంకాలు పెడుతున్నాడు సాతానుడు వారు. మీలో చాలామంది కావాలని ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు రావాలనుకున్నా మీరు రాలేని పరిస్థితుల్లో సాతాను మీకు ఆటంకాలు పెడుతున్నాడు. పౌలు అన్నాడు చాలాసార్లు, నేను మీ వద్దకు రావాలని ఆశపడుతున్నాను, కానీ సాతాను నన్ను ఆటంకపరుస్తున్నాడు. సమయాలు ఆలస్యమైందని చెప్పి సౌలు గారు ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆలస్యం అంటే దేవుని టైం, దేవుని మనకు ఆలస్యాలు. దేవుడు సమస్తము తన సమయంలో. లాజరు చచ్చిపోయాడని కౌరవిస్తే ఆయన ఆలస్యంగా వచ్చాడంట, 4 రోజులు ఆలస్యం అంట పాపం. జీవితంలో ప్రతి ఘట్టం దేవుని చిత్తంలో ఉందని నమ్మేవాడికి మేలు జరుగుతుందండి. ఉదయాన్నే దేవుని ధ్యాస రానివ్వండి. సండేస్ 6 రోజులు నీ ఇష్టం అన్నాడు కదా దేవుడు. వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, చదువుకో, నిద్రపో, ఎక్స్ట్రా నిద్రపో వద్దని దేవుడు. ఆదివారం నాడు ఒక్కరోజు కష్టపడు యేసయ్య కోసం. 6 రోజులు కష్టపడుతున్నావు నీ పొట్టకుట్టి కోసం, నీ కుటుంబం కోసం. ఒక్కరోజు ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు కష్టపడవా? ఒక్కరోజు యేసయ్య నన్ను కొన్నాడని చెప్పే నీకు ఆ కృతజ్ఞత లేదా? దేవుని సన్నిధిలో పరలోకం ఉందన్న విశ్వాసం ఉన్నాడికి ఆ ఆశ లేదా? అక్కడ కూడా ఉద్యోగం ఇస్తాడు, తెల్లారుజాము 4 గంటలు లేచి వెళ్ళిపోతావు. ఇక్కడెక్కడో ఇంటర్వ్యూ పెట్టి ఓయపో, రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి గందరగోళకి వెళ్ళి నిలబడతావు అక్కడ. అరే, నీ దేవుని ముందు నిలబడటానికి నువ్వు సిద్ధం లేదా? నీ దేవుని ముందుకు వెళ్ళి కనపడాలని ఆశ లేదా? దేవుని దర్శనం చేసుకోవడానికి ఇష్టం లేదా? ఆ ప్రభు దినాన్ని ఘనంగా ఎంచమని దేవుని వాక్యం చెబుతుంటే వినరా? వింటే మేలు పొందుతారండి. ఉదయమునే లేచి యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. మొదటగా యాజకులు 7 యాజకులు పొట్టేళ్ళ బోర్లను 7 పట్టుకొని నిలువక యెహోవా మందిరమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు, నడుస్తూ బూరలు ఊదాలంటే చాలా కష్టం. ఏంటండి? యోధుల ముందు కరెక్ట్గా మనసు పెట్టే, ఒకరికొకరు వెయిట్ చేయాల్సిన పని లేదు ఇక్కడ, డిజార్డర్ లేదు ఇక్కడ. ఎవడి పని వాళ్ళు చేస్తున్నారు, బోరలు ఊతున్నారు. యోధులు వారు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగమందు యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2 దినములు వారొక పట్టణమును చుట్టి తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. పొద్దున్న పోయి ఉదయం మొదలుపెట్టి సాయంత్రానికి తిరిగి పాళెమునకు వచ్చారు. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ తిరిగి వచ్చారు. కాళ్ళు నొప్పులు పట్టావు. 6 రోజులు వాళ్ళు బట్టలు తుక్కోవాలా, స్నానాలు చేశారో లేదో కూడా తెలియదు. ఏంటండి? వంట వండుకొని తిన్నారో లేదో తెలియదు. ఏమి కాసేపు ఈ పొట్ట భయంకరమైన పొట్ట ఏమవుద్దో 6 గంటలు పస్తు పెడితే ఏమైపోతారండి? ఎవడన్నా 6 గంటలు అన్నం తినక చచ్చిపోయాడు అన్నోళ్ళు ఎవరు ఉంటే తీసుకురండి. పోనీ ఒక రోజు అంతా అన్నం తిన్న వలన పీనుగా అయిపోయాడు అన్నోడు ఉంటే చూపించండి. మరి దేవుడు ఎంత చక్కగా చేసి పెట్టాడు మనల్ని, అంత చక్కగా చేసి పెట్టాడు. అని యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు అంటే అర్థం ఏంటండి? యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైంది ఆయనకి? మోషే 40 రాత్రింబగళ్ళు అన్నపానాలు మాని కొండ మీద ఉపవాస ప్రార్థనలో దేవుడిచ్చిన ఆజ్ఞలు తీసుకొని వస్తున్నప్పటికీ అతను ముఖం లొట్టలడిపోయి, కళ్ళు గుట్టలడిపోయి, పీనుగులాగా ఇట్టి వచ్చాడా? ఎట్టొచ్చాడు?
ఆ మొహం చూస్తే ముసుకేసుకుంటున్నారంట అదరు చూడలే. ఏంటి వెలుగేంటిది? ఏంటండి ఇవన్నీ ఒట్టి కథలా? ఇవి నా జీవితంలో జరగవా? మన జీవితంలో జరగవా? మనకు ఆ పట్టుదల ఉంటే ఎలాంటి అద్భుతాలు మనం చూస్తామని. చదవండి. 1 మారు 2 మార్లు 6 దినములు అలాగూ చేయించి వచ్చారు. 14వ వచనం. 7వ దినమున వారు ఉదయమున, 7వ దినం అంటే ఆదివారమే, మిగిలిన రోజులు ఉదయం లేచారట. 7వ దినం ఎప్పుడు లేచారట? చీకటితోనే లేచారు. అలా ఎవరైనా పొరపాటులో ఇంకా చెన్నైలో ఉన్న వాళ్ళు చీకటి ఉండగానే లేచిన వాళ్ళు ఉన్నారా? చేయి చూపించండి. బతుకులో ఒకసారి 2 సార్లా? బస్సు పట్టుకోవడానికా, ఫ్లైట్ పట్టుకోవడానికా? యేసుప్రభుట ఇంకనూ చీకటిగా ఉండగానే పెందలకడ లేచి ఏకాంతముగా వెళ్ళి ఒలీవ కొండలకి వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసేవాడు. తల వాడుతున్నప్పుడు ఎంత క్వైట్గా ఉంటుందో తెలుసా అండి? నా కోసం ప్రార్థన చేయండి. నేను ఒక నిబంధన చేసుకుంటున్నా దేవునితో. నేను పడుకునేది 5:30 పడుకుంటున్నా. ఇక నుంచి నేనేమనుకుంటానంటే నైట్ త్వరగా పడుకొని ప్రతిరోజు ఉదయం 5:30కే లేచి నా దేవునితో సమయం గడపాలని ఆశపడుతున్నా. వేరే పనులు కాదు, దేవునితో సమయం గడపాలి. దేవుని వాక్యం ధ్యానం చేయాలి. దేవుడు చెప్పే విషయాలు బాగా బుర్రకెక్కించుకోవాలి. దేవుని ప్రణాళికలు ఎరగాలి. దేవుని ప్రణాళికలో ఈ నూతన సంవత్సరంలో సేవ చేయాలని ఆశపడుతున్నాను. 5:30కి పడుకొని బ్రేక్ఫాస్ట్ ఉండదు. మధ్యాహ్నం 3ంటికి అన్నం తింటాను. తెల్లవారుజాము 2 గంటలకు అన్నం తింటాను. ఒక్కోసారి అన్నం కూడా కాదు, ఏదో ఒకటి తింటాను. గట్టిగా అత్తరం కాదులే, గడ్డి అందాం అనుకున్నా. గడ్డి తినట్టు బతుకుతాను చెప్పండి. నెబుకద్నెజరు కాబట్టి బతికాడు, పసుపోయాడు కాబట్టి. మనిషిని కదా, ఏదో ఒకటి తింటాను. కానీ దీనివల్ల నా హెల్త్ అంతా డిటీరియర్ అయిపోతుంది, పాడైపోతుంది. నా సేవ ఫలితం తగ్గిపోతుంది అనిపిస్తుంది. నా భారం మారకుండా ఉండాలని నేను నిబంధన చేసుకుంటున్నాను. నాతో పాటు ఎవరైనా నిబంధన చేసుకుంటే చేసుకోండి. పొద్దున్నే లేవండి. నేను మధ్యాహ్నం పడుకోను, పగల టైంలో ఎప్పుడు పడుకోను. కానీ ఇక మీద కొత్త సంవత్సరంలో దేవుడు పర్మిషన్ ఇస్తే పగలు పడుకుంటా. 1 గంట 2 గంటలు ఒక న్యాప్ అంట. న్యాప్ కాదు, స్లాప్ కాదు, న్యాప్. ఒక న్యాప్, షార్ట్ న్యాప్స్ మంచి అంట అని నేను నా జీవితాన్ని నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నా. నా దినచర్యని నేను సరి చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా దేవుని సేవ చేయాలి, ఇంకా ఎక్కువగా దేవుని సేవ చేయాలి. నా ఆరోగ్యం గురించి నా బాధ కాదు. నా ఆరోగ్యం ఉంటే నేను సేవ చేయగలను. నాకు దేవుడు ఆయుష్ ఇస్తే నేను సేవ చేయగలను. దేవుడు నాకు అవకాశం ఇస్తేనే చేయగలను. నేను అనవసరంగా దేవుని చిత్తాన్ని ఎరగకుండా వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని కొన్ని మీటింగ్స్కి వెళ్ళిన వలన ఐఎమ్ రిగ్రెటింగ్ ఫర్ దట్. కొన్ని స్థలాలకు వెళ్ళాను, ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, నాకు ఆత్మల పంట కనపడలేదు. లోక సంబంధమైన కానుకల గురించి నేను ఎప్పుడు పట్టించుకోను. అవి లేకపోగా అక్కడ ఆత్మకార్యాలు జరగనప్పుడు చాలా బాధగా ఉంటుంది నాకు. అందుకే దేవుని చిత్తం లేకుండా ఎవరు మీటింగ్ పిలిచినా అది స్తుతికొట్టి అవనే ఉండేది, ఇతర దేశాలు అవనేవ్వండి, అవి ఎటువంటి ఫంక్షన్స్ అవనేవ్వండి, దేవుని చిత్తంలో వెళ్తే ఒక చిన్న మీటింగ్లో కూడా, ఓ చిన్న స్తుతికూటంలో కూడా ఉద్యోగం చూడొచ్చండి. ఆ ఇంట్లో పెట్టిన స్తుతికూటం ద్వారా ఆ ఇంట్లో గొప్ప మార్పు తీసుకురావచ్చు. అందుకు వెళ్తున్నాం, వాళ్ళు పెట్టే భోజనాల కోసం కాదు. ఆ ఇంటిలో ఒక ఓదార్పు పెడతానికి వెళ్తే, ఒక ఆమె చచ్చిపోయి ఒక కుమార్తె చచ్చిపోతే తల్లి ఏడ్చుకుంటామంటే, ఒక అబ్బాయి వచ్చాడు, మాకు ఎవరు లేరు, ఏ చర్చి లేరు, మాకు పాతి పెడతానికి ఎవరు లేరు అని ఏడుస్తూ వస్తే మన బ్రదర్స్ని చెప్పి మేము వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించి ఆ కుమార్తెకు సమాధి చేయించి అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ అంతా చర్చికి రావడం మొదలుపెట్టారు. ఆ ఫ్యామిలీ అందరూ రక్షించబడ్డారు. ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చిన అతను సేవకుడు అయ్యాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ చిత్తూరులో ఇప్పుడు సేవకుడుగా ఉన్నాడు. ఓ చిన్న స్తుతికూటం ద్వారా ఆ ఫ్యామిలీని అంతా దేవుని మందిరాన్ని తీసుకొచ్చాం. మీరు ఇన్ని స్తుతికూటాలకు వెళ్తున్నారు, ఏం చేసుకొస్తున్నారు? నెక్స్ట్ వీక్ వాళ్ళే రావట్లేదు కొన్నిసార్లు, నెక్స్ట్ మంత్ రావటం లేదు కొన్నిసార్లు. కాబట్టి ఏంటి, ఏది చేసినా దేవుని చిత్తంలో చేయి. ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయాలి. అది ఫ్యూనరల్ అవని, అది మ్యారేజ్ అవని, అది ప్రైజ్ మీటింగ్ అవని, అది ఆదరణ కూటమి అవని, అది ఏదైనప్పటికీ దేవుని చిత్తంలో చేస్తే సఫలత ఉంటుందండి. ఖచ్చితంగా ఆర్డర్గా ఉదయమునే లేచి చీకటితోనే లేచి 7 మార్లు. ఎందుకంటే చివరి రోజు ఎన్నిసార్లు జరగాలట? రోజు ఒక్కసారే. 7వ రోజు, రెండో రోజు నడిచేవాడికి 2వ రోజుకి ఏమవుతే మీరు నీలగిరి కొండలకి మన బ్రదర్స్ని తీసుకెళ్ళేవాళ్ళం. 3 రోజులు కొండలు ఎక్కాలన్నమాట. మొదటి రోజు సరదాగా భలే ఉందని ఎక్కుతారు.
రెండో రోజు పొద్దులే పిక్కలు పెట్టేసాయి, అబ్బో కాళ్ళు పెట్టేసాయి, అబ్బో ఒళ్ళు తెప్పులు, అబ్బో లేవలేను నడవలేను అంటాడు. ఇంకా మూడో రోజు వచ్చేటప్పుడు సగానికి మేము ఇక్కడ ఉంటాం, క్యాంపులో ఉండిపోతాం, ఉండి పెడతాం మీరు వచ్చేటప్పటికి అంటారు. అంటే రోజు రోజుకి ఏమైపోద్ది మనకి? లోక సంబంధమైన బలం అయితే ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. కానీ దేవుడి చిత్తంలో ఒక రోజు నడిచి 6 రోజులు నడిచాక 7వ రోజు 7 సార్లు నడవడానికి బలం ఇచ్చాడు దేవుడు. వారు వృద్ధాప్యంలో ఇంకను ఎండిపోవుదురా. తెలుసమ్మా, వీళ్ళకి తెలీదు. ఏంటండి చిగురించదరంటే ఏంటి అర్థం? చిగురంటే ఏంటండి? ఎక్కడ తిరగోళ్ళండి బాబు మీరు. చిగురు వచ్చాక ఏమొస్తుందండి? చెట్టు చిగురిస్తుందంటే ఏమవుతుంది? అది మళ్ళీ అది ఫలిస్తుంది, చిగురు వస్తుంది, మళ్ళీ ఆకులు వస్తాయి, మొగ్గలు వస్తాయి, పంట వస్తుంది, పండు వస్తుంది, మళ్ళీ రీస్టార్ట్ అన్నమాట. 7వ రోజు వారికి నూతన బలం. వృద్ధాప్యం అనేది డౌన్ అయిపోవటం కాదు నా దృష్టిలో. నేను చిగురించాలనుకుంటున్నా. మళ్ళీ మీరేమవుతారో అప్పుడే అయిపోయింది అన్నయ్య. ఏమైపోయిందమ్మా? అంతా అయిపోయింది. ఏమైపోయింది? అంతా ఇంకేముంది నా బతుక, అంతే అయిపోయింది. ఇక ఆయన మారడు, ఈ పిల్లలు సావరు, నా ప్రాణం తీసేస్తున్నారు. ఏంటంటే ఇవాళ అడగండి దేవుణ్ణి, నువ్వు ఎవడు మారడన్నావో, ఏది కుదరదన్నావో, ఏది అడ్డమన్నావో, నా బతుకులో ఇది జరగదన్నావో, నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధిలో పెద్దల కంటే లేచి మొరపెడితే, దేవుని మాట చొప్పున నడుచుకుంటే, ఈ న్యూ ఇయర్ విల్ బి 7 అంతల దీవెన. 7 అంటే అర్థం ఏంటండి? సంపూర్ణం, అన్లిమిటెడ్. 7 అనే సంఖ్య ఎక్కడొచ్చినా సరే అది నెంబర్ కాదు. ఇక 7 తర్వాత 8 లేదు. ఇక అక్కడ అన్లిమిటెడ్, ఫుల్ ఫుల్ ఫుల్. వాళ్ళు పూర్తిగా దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. 7వ రోజు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిడి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా, వాళ్ళకి అయిపోయి ఉంటుంది, ఎగ్జాస్టెడ్ కదా. అర్ధరాత్రి దాకా నడుస్తున్నారు అనుకోండి, అద్భుతం జరిగి ఉండేది కాదు ఆ రోజు. అర్ధరాత్రి దాకా డే 12 దాటిపోతే అద్భుతం జరిగి ఉండేది కాదు. ఎట్లా నడవగలమయ్యా? ఒకరోజే రాత్రి అయిపోతుంటే 7 సార్లు ఎట్లా నడబట్టావు అని ప్రశ్నిస్తే, అనుమానిస్తే, సందేహిస్తే దేవుని కార్యాలు జరగవు. 7 మార్లు తిరిగారు. 7 మారులు యాజకులు, నాకు తెలియదు మన లంగ్కి ఎంత పవర్ ఉంటుందో. 7 సార్లు బోర్లు వదే వాళ్ళు ఎప్పుడు కూడా, మీరు ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దగ్గర చూడండి, చేత్తో ప్లే చేసే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి కూడా టాలెంట్ కావాలి, దానికి నైపుణ్యత కావాలి, స్ట్రెస్ ఇది కూడా. తబలా కొట్టేవాడికి నాకు తెలియదు, వాళ్ళ చేతులు అన్ని పడుతాయి, ఏళ్ళు ఇట్లా కలుతూనే ఉండాలి కదా. ఆ బోర్లు ఊదేవాడు దమ్మంతా పుంజుకొని అని ఊదాలంటే 4 సార్లు ఊదేటప్పటికి ఆయాసపడే వాళ్ళని చూశాను నేను. మరి యాజకులు ఆయాసం వస్తుంది ఆపేస్తే ఏంటండి? 7 మారులు యాజకులు బోరులు ఊదగా, యెహోషువ జనులకు ఇలాగూ 1 2 3 కేకలు వేయండి అన్నాడా? 1 2 3 లేదే. దే షుడ్ బి రెడీ. బోరల శబ్దమే 1 2 3. బోరులు డుడు అంటుంటే కానీ ఎవ్రీబడి ఈజ్ రెడీ. కేకలు వేయండి అనగానే చదవండి, ఈ పట్టణం మీకు అప్పగించి ఉన్నాడు. ఇక్కడ చూడండి 20వ వచనంలో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరలు విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలిను, అన్ని డబడబడబడబడ అయిపోయినాయి అంతే. ఇప్పుడు మన సంఘపెద్ద గారు వచ్చి బైబిల్ పఠనము చేయుదురు. అక్కడి నుంచి వస్తారు సంఘపెద్ద గారు, పంచి కోసి పెట్టుకో నడుచుకుంటూ వస్తారు. అందరూ వస్తుంటారు. అయిన తర్వాత బైబిల్ చదివినందుకు అయ్యగారికి చాలా వందనములు. ఇప్పుడు కమలమ్మ గారు వచ్చి ప్రార్థన చేయుదురు. అయ్యో నన్ను పిలిచారా? ఆమె వస్తుంది, ఆమె వచ్చి ప్రార్థన. కమలమ్మ గారికి చాలా వందనములు, ప్రార్థన చేసినందుకు అమ్మ దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దీవించను గాక.
ఇప్పుడు పెద్ద అయ్యగారు వచ్చి మన మధ్యకు జయపాల్ గారు రావటం మనకి ఎంత అనుదృష్టం. అయ్యగారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. అయ్యగారు ఉన్నారండి, అయ్యగారు రప్పించండి. అయ్యగారు మా మీదకి వస్తున్నాడు, చప్పట్లు కొట్టండి. అయ్యగారు వచ్చారు, అయ్యగారికి మేము సన్మానం చేయాలండి. చాలు వేయదురా, చెప్పలేదు కదా, అక్కడ పెట్టి తీసుకురాపో. వదురా బాబు శాలువా అంటే నన్ను వంగమంటాడు. నేను దేవుడి దగ్గర వంగుతానే, మీ దగ్గర వంగనాడు. శాలువా కప్పినప్పుడల్లా నువ్వు లొంగరా బావ అన్నట్టుంది నాకు. చాలు కప్పించుకోవడం వంగాలి కదా, వంగాక మళ్ళీ వదనాలు చెప్పాలి కదా. మళ్ళీ లేకపోతే మళ్ళీ ఇట్టే ఉంటూ కూర్చుంటాడు, ఏదో అడిగాడు పొగరాడు కూడా నాకు. ఇవన్నీ అయ్యాక మళ్ళీ వందన సమర్పణ వస్తాడు ఇంకొకటి, మళ్ళీ ఇచ్చేసిన కాబట్టి ప్రసంగం అనుకుంటే. మరి ఈ సంఘానికి మంచినీళ్ళు ఇచ్చిన వారికి చాలా పేరేంటంటే వెంకన్న గారు మంచినీళ్ళు మనకి 33 క్యాన్లు ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని అత్యధికంగా దీవించును గాక. వాళ్ళ పాస్టర్ గారికి మంచి చేపల కూర చేసుకొచ్చావమ్మా తల్లి, దేవుడు నిన్ను దీవించును గాక. ఇలాంటి ఆరాధనలు 5 గంటలు కాదు 10 గంటలు ఉన్నా ఇలాగే మీరు నవ్వుకుంటే ఇట్టనే ఉంటారు కదా. కొన్ని ఆరాధనలు అలాగే జరుగుతుంటాయి. ఆ తర్వాత విందు, మీకు అందరికీ విందు సిద్ధపరిచుండే మంచి ఆడమాంసం, మంచి 4 పొట్టేళ్ళు తీసుకొచ్చి ఏడ చేసాం. మీరందరూ శుభ్రంగా పూజ చేసి వెళ్ళండి. ఆమెన్. ఇంకొకడు ఉండడు ఇక్కడ, ఏటమాంసం దగ్గర ఉంటాడు. ఉద్యోగం లేదండి, అందుకే ఉద్యోగం లేదు, అందుకే సంఘాల్లో పశ్చాత్తాపం లేదు. మీరు భోజనాలు పానాలు చేయడానికి మీకు ఇల్లు లేవా, సిగ్గు లేదా అంటున్నాడు పౌలు. ఇళ్లలో తినండి భోజనం, దేవుని మందిరంలో ఆత్మీయ ఆహారం తినండి, ఆధ్యాత్మిక బలం పుచ్చుకోండి. దేవుని మహిమను దొంగిలించొద్దాడు. దేవుని సమయాన్ని ఈ ఇన్విటేషన్లు కొన్ని వెళ్ళాను, నాకు చాలా బాధగా ఉంది. నాకు తెలిసి అది ఎప్పటి నుంచి అయింది, అందుకని మానేశాను నేను. బట్ కొంతమంది వారి కొంత నా మీద ఉన్న అభిమానాన్ని బట్టి వారిని కాదనలేక వెళ్ళినప్పుడు నేను గమనిస్తున్నాను, ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా అన్లెస్ వీఆర్ స్ట్రిక్ట్ యు కెనాట్ అకంప్లిష్ గాడ్. నీ మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటే దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కరెక్ట్గా ఎవడి పని వాడు చేశాడండి. యాజకులు బోర్లు ఊదారు, ధ్వని విన్నప్పుడు వెంటనే ఆర్భాటంగా కేకలేశారు. ఆటోమేటిక్గా ప్రాకారము కూలిపోయింది. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణంలోనికి పట్టణాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. అంతే ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో ఇలా వెళ్ళాలండి మనం. కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరి పని వారు చేయండి. 31st నైట్ రావాల్సిన ప్రజలందరూ రండి, సమయానికి రండి, బోర్లు ఊదేవాళ్ళు రండి, వాయిద్యాలు వాయించేవాళ్ళు రండి. మనం ఇక్కడ చేసే ఆరాధన మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు ఈరోజు దేవుడు మనకు లైవ్ ఇచ్చాడు, సోషల్ మీడియా ఇచ్చాడు, ఎంతోమంది కాసుకొని కూర్చుంటున్నారు. అందుకని ఈ కెమెరాలు ఇవన్నీను, లేకపోతే మన విషయం కాదు, బయట ఎంతోమంది చూస్తున్నారు, వింటున్నారు. దేశంలో ఇక్కడ రాలేని వారు, మందిరాలు లేని వారు, వారి కోసం ప్రయాసపడుతున్నాం. అన్నీ మనం చేసినప్పుడు 1-2 గంటలు కనీసం మనం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రార్థనలో ఉన్నప్పుడే బ్రేక్ త్రూ చూడగలమండి. ఆ స్లోగా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటారులే. వేస్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా మంచి విలువైన దాన్ని ప్యాక్ చేయాలంటే దాని చుట్టూ గడ్డి పెట్టేవాళ్ళం. ఇప్పుడేమో బబుల్ పేపర్ పెడతారు. ఏం పేపర్ అది? ఎంత లావు ఉంటుంది, ఎంత లావు ఉంటుంది అనుకుంటాం. గట్టిగా నొక్కు, లావు లేదు గీవు లేదు, పుసు అంటుంది. అది ఎందుకు పనికిరాదు. నువ్వు గిఫ్ట్ ఇప్పిన తర్వాత బబుల్ పేపర్ ఏం చేస్తావు? జాగ్రత్తగా బీలో పెట్టుకుంటావా? ఇలా బబుల్ పేపర్ అంటే కూడా తెలియదు అంటుంది. పోనీ గడ్డే అనుకోండి, లేకపోతే చెత్త న్యూస్ పేపర్ పెట్టేవాళ్ళం మేమైతే ప్యాకింగ్లు. అంతకుముందు పాత న్యూస్ పేపర్లు అన్నీ కుక్కి పెట్టి తర్వాత అన్ని తీసేం చేస్తాం, ఫస్ట్ దాన్ని అవతల పడేసేస్తాం అంతే. అలాగే ప్రతి సంఘంలో, ప్రతి సముదాయంలో కొంతమంది ఊరికే ర్యాపింగ్ పేపర్ లాగా వేస్ట్ వాళ్ళు ఉండాలి అంతే. అక్కడ మనం ఏం చేయలేము వాళ్ళు. బట్ ఇఫ్ యు ఆర్ ఎ జెన్యున్ క్రిస్టియన్, నీవు ఒక నిజమైన ఆసక్తి కలిగిన బిడ్డగా ఉండాలంటే మేక్ ఎ డెసిషన్ రైట్ నౌ. 31వ తారీఖు దాకా ఆగొద్దండి. వీ డోంట్ నో గ్యారంటీ. 31వ తారీఖు దాకా మనందరం ఉంటామని నేను ఉంటానన్న గ్యారంటీ లేదు. 31వ తారీఖు దాకా ప్రభు రాకడ ఆలస్యం అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఎనీ మూమెంట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇదే అనుకూలమైన సమయం. మేక్ ఎ డెసిషన్. ఈ సంవత్సరం నేను ఒక బ్రేక్ త్రూ చూడాలి. నీ చుట్టూ ఉన్న ఎరుకో గోడలు ఏమిటో, ఎంతో కాలంగా నువ్వు ఎక్కిపోలేవు అవతల పక్కకి. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి నేను దాటిపోవాలనుకుంటున్నావు.
ఈ ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి నేను దాటిపోవాలనుకుంటున్నావు. ఏంటంటే ఈ ఉద్యోగ విషయంలో నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, దీని చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నావు. ఐ వాంట్ ఎ బెటర్మెంట్. ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ అబౌవ్. హెచ్చు కలుగుట పైనుంటే వచ్చును. దేవుడు దినదినాభివృద్ధి పొందించేవాడు కానీ అణిచిపెట్టేవాడు కాదండి. చివరిగా వచనం గుర్తొస్తుంది, చదవండి. 26వ అధ్యాయము ఆదికాండం. ప్రతి ఒక్కరు దీన్ని ఒక వాగ్దానంగా తీసుకుందాం. 13వ వచనం 26, ఆదికాండం 26:13 చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. ఏంటండి 12 చదవండి. ఏంటండి మీరు చదివేది? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ మాట చదవండి. ఊరికి ఎట్ట గొప్పోడయ్యాడు. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక అది ఎవడు నిన్ను గొప్ప చేయలేడు. నిన్ను గొప్ప చేసేవాడు దేవుడు ఒక్కడే. నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు గొప్పడు, నీ జుట్టు పట్టుకొని నువ్వు పీక్కో, ఒక అంగుళం పైకి వెళ్తావేమో చూడు. ఎవడైనా ఊరికి చింతించడం వల్ల 3 ఎత్తు చేసుకో, ఇంత హైట్ పెరుగుతావా? కుదరదు. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు అతడు మిక్కిలి గొప్పవాడు. అంతటితో గొప్పవాడు చేసి ఆపేసేవాడు కాదు. అక్కడ గొప్పవాడైనా అయిపోయింది, సరిపోయింది. నేను గొప్పవాడు అయిపోయాను, నేను టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాను, సోషల్ మీడియా ఇస్తున్నాను, చాలామంది తెలిసిపోయాను, చాలా వయసు అయిపోయింది, నేను గొప్పని వాడుకుంటున్నాడు దేవుడు నేను అనుకోవచ్చు. కానీ చాలదు అక్కడ. డోంట్ పుట్ ఫుల్ స్టాప్. దేవుని ఆశీర్వాదాలకు ఫుల్ స్టాప్ లేదు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇల్లు వచ్చేసింది, నాకు భార్య వచ్చింది, బిడ్డలు కొనేసాను, బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, హల్లెలూయా చాలా అనుకోవద్దు. డోంట్ స్టాప్ దేర్. ఈవెన్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈవెన్ ఆఫ్టర్ యువర్ సక్సెస్ యూ విల్ సీ డబుల్ సక్సెస్. నో ఫుల్ స్టాప్ ఫర్ హిస్ సక్సెస్. ఆయన అభివృద్ధి దానికి అంతమే లేదు. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్. క్రమముగా యాపిల్ కంపెనీ అట ఒక రోజులో పెద్దగా వరల్డ్ ఫేమస్ అవ్వలేదు. అది అంతమంది చేతుల్లోకి వెళ్ళలేదు. అది అంతమంది వాడుకునేటట్టు అవ్వలేదు. అది 48 years లేబర్, దాని యొక్క ప్రయత్నం, దాని ఫెయిత్ఫుల్నెస్, దాని ప్రయోగాలు, ఇన్వెన్షన్స్ ఇవన్నీ చేసుకొని టెక్నాలజీ తీసుకొచ్చి చేసినట్లు ఇవాళ ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే, ఒక ఆధ్యాత్మికంగా మన జీవితంలో అభివృద్ధిని చూడాలంటే, నువ్వు ప్రారంభించిన బిజినెస్లో దీవెన రావాలంటే, నువ్వు నీ కుటుంబంలో ఆశీర్వాదం కలగాలంటే, నీ పిల్లల్ని నువ్వు చూడాలంటే ఓవర్ నైట్ అవ్వదది. దేవుడికి నమ్మకంగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, మిక్కిలి గొప్పవాడగు వరకు అతడు క్రమముగా అభివృద్ధి. నీ జీవితంలో, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీ ఫ్యామిలీ విషయంలో కానీ, నీ ఫైనాన్స్ విషయంలో కానీ, నీ మానసికమైన స్ట్రెంగ్త్. పోయిన శుక్రవారం చెప్పిన చూడండి, మన మైండ్కి చాలా పవర్ ఉంది. ఆ మైండ్ వీక్ అవుతుంది, మనకి బాడీ బాగుంటుంది. కొంతమందికి మైండ్ వీక్ అయితే కూడా ఏమి లేదు, గురి లేదు, తప్పతుంటాం. ఒకలాంటి డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది, ఒకలాంటి నిరుత్సాహం వచ్చేస్తుంటుంది. అది స్ట్రాంగ్ చేస్తాడు దేవుడు. నీ మనస్సును నిమ్మలంగా ఉంచుతాడంట. నీ మనస్సును స్థిరపరుస్తాడు, నీ మనసును దృఢపరుస్తాడు ఆయన అన్ని విషయాల్లో. ఏది నీవు అడిగి పొందకుండా ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో నీకు అది గ్రాంట్ చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తే, నువ్వు ఆయన మాట వింటే, నువ్వు ఆయన అడిగితే, నువ్వు ఆయన చిత్తంలో నడిస్తే అద్భుతాలు జరుగుతాయి. మేము ఎరుకో వెళ్ళినప్పుడు చూసాం, ఆ గోడలు ఇప్పుడు కూడా కూలిపోయి అట్టగా ఉన్నాయండి. మట్టి దెబ్బల్లాగా ఉన్నాయి. పడిపోయిన గోడలు అట్టగా ఉన్నాయి. ఇంకా అక్కడ ఎవడు ఏం కట్టుకోడు, ఏం చేయడు. శిల్పితమైన స్థలం అది. ఏంటండి ఎలా పడిపోయినాయి? ఏం చేయలేదండి. ఎవరి పని వాళ్ళు చేశారు. బోర్లు ఊదారు, కేకలేసేవాళ్ళు కేకలేశారు, మనసే పెట్టి పట్టుకున్నారు. దేవుడు చెప్పినట్టు చేశాడు. పడబడబడబడ పడిపోతే జనులు ఎక్కి లోపలికి పరుగులెత్తుకుంటూ వెళ్ళి స్వాతంత్రం ఇచ్చుకున్నాడు. అంత అద్భుతం మధ్యలో ఎందుకులే ఆ మనుషుడిని జ్ఞాపకం చేసుకోవటం కూడా శాపమే. ఒక్క మనిషి వద్దన్న మాట చేసినందుకు పక్కనే చిన్న పట్టణం విషయంలో ఓడిపోతే యెహోషువ పెద్దలందరూ ఏం చేశారో తెలుసండి?
నేను మిమ్మల్ని పోనేవను. వాడు తప్పు చేశాడు, చచ్చిపోయాడు. మనకెందుకు బాధ? చదవండి 6వ అధ్యాయం. చదవండి. బట్టలు చెప్పుకొని ఇశ్రాయేలు పెద్దలను ఎందుకయ్యా అపజయం? ఎందుకయ్యా? ఎక్కడండి పెద్దలు? ఏంటండి పెత్తనాలు చేయడానికి? పెద్దలు ఎక్కడండి? పెద్దలు, యాజకులు, సేవకులు ఏం చేయాలంట? సంఘంలో ఒకడెవడో తప్పు చేశాడు. ఈయనేమని తప్పు చేశాడు? యెహోషువ ఎడుతున్నాడు. ఆయన ఏమని చేశాడు తప్పు? ఆ పెద్దలు ఏమని చేశారు తప్పు? వాడెవడో చేశాడు అక్కడ తప్పు. వాడు చేసిన తప్పుకి వీళ్ళు కూర్చొని, దేవా అయ్యా మా మీదకి వచ్చింది కీడు, ఒక్కడు చేస్తే మన మీదకి వస్తుంది. ఇంటిలో ఒక్కడు చేస్తే ఇంటికి చెడ్డ పేరు రాదండి. మీ ఇంట్లో ఒక్క అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, ఏమంటారు మీ ఇంటి మిమ్మల్ని అందరూ? చూసినోళ్ళు, తెలిసినోళ్ళు, వచ్చినోళ్ళు ఏమంటారండి? ఒక సంఘంలోకి వచ్చే ఒక వ్యక్తి తప్పు చేస్తే సంఘమంతటికి నింద కాదా? యేసు నామాన్ని ధరించిన వాడు ఒక్కడు తప్పు చేస్తే వేరే సంఘంలో ఉండని, వేరే ఊరిలో ఉండని, ఒకడు తప్పు చేస్తే అది అందరికీ రాదా? ఒక పాస్టర్ తప్పు చేస్తే పాస్టర్లు అందరినీ తిడతాం లేదా? నాకేమి, నేను మంచి పాస్టర్ అనుకుంటే కుదురుద్దా? కూర్చొని ఆడవాలి. అయ్యా క్రైస్తవ లోకాన్ని ఉద్యోగం. నా భారం ఎప్పుడంటే మన చిన్న సంఘం గురించి కాదు, నాది ఈ చిన్న సంఘం గురించి కాదు నా బాధ. మిమ్మల్ని మాత్రమే కాదు, నాకు దేవుడు అప్పగించిన ప్రతి ఒక్కరికి నేను జవాబుదారి. అర్ధరాత్రులు వాట్సాప్లో వచ్చినా నేను ప్రార్థన చేయాలి. మనకెందుకు వచ్చిందిలే అనుకుంటే ఎట్ట కుదురుతుందండి? మనకు వచ్చిందే, వాళ్ళు చచ్చిపోతే నాకేంటి, వీళ్ళు వస్తే నాకేంటి, ఆయన పడిపోతే నాకేంటి అనేది క్రైస్తవులు కాదు. యేసయ్య బిడ్డలమైన మనం శరీరంలో ఏ అవయవానికి నొప్పి వచ్చినా, నీ శరీరంలో చిటికినేలుగు పుండేస్తే నువ్వెందుకు ఉస్సు అంటూ కూర్చుంటావు చెప్పు? ఆ ఏలేదో తీసి పడేయచ్చు కదా పోనీ. దాని గురించి మొత్తం నీ కళ్ళు అక్కడ చూస్తాయి, నీ నోరు దాని గురించి మాట్లాడుద్ది, నీ చెవులు దాని గురించి వింటానని చూస్తుంది, నీ దృష్టి అంతా, నీ మనసంతా దాని మీద ఉంది. దేవుని శరీరం మనందరం. సంఘంలో ఏ మూల ఏ విశ్వాసికి ఎవరికి ఏది కలిగినా, ఏ సేవకుడికి ఏది కలిగినా నీకు బాధ కలగకపోతే నీ భక్తి సరిలేదు. నువ్వు సంఘంలోని అవయవానికి కావన్నమాట. వారికి ప్రభు బలలో పాలు పంపులు పొందడం వల్ల ప్రయోజనం లేదు. ప్రభు బలలో పాలు పంపులు పొందే వారందరమే ఒకే కుటుంబం, ఒకే రక్తం ద్వారా కనబడిన వారివి. అది పాపాన్ని పట్టుకొని బయటకు ఒప్పుకునే దాకా వాళ్ళ ప్రయాణం సాగలేదండి, ఆగిపోయింది. ఇద్దరుంటే చాలు, ఒకడుంటే చాలు. ఎంతమంది ఉండక్కర్లేదు, వేల మంది అక్కర్లేదు మనకి. అవసరతలో ఉన్నవాడు ఒక్కడైనా తప్పు చేసినా మనకు బాధ కలగాలి, వారికి మనం కొరత చేసినా మనకు బాధ కలగాలి. వెన్ యూ రియల్లీ రిపెంట్ అండ్ రిగ్రెట్, యూ విల్ నాట్ రిపేర్ ఇట్ అగైన్. నిజంగా తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడితే మరి ఎన్నడూ నీ జీవితంలో తప్పు చేయమండి. పేతురు తప్పు చేశాడు, ఎరగనని బొంకాడు. ఒక్కసారైనా ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు అంటే ఒకేసారి అట్ ఏ టైం. ఆ తర్వాత ఎప్పుడైనా బొంకాడా? నా చిత్రహింసలు చేసిన, కొట్టిన, చెరసాల్లో పెట్టిన, సిలువేస్తానన్నా, ప్రకటించొద్దు సువార్తని చెప్పి కొట్టి పంపిస్తే మళ్ళీ అక్కడికి పోయి యేసయ్య రక్షకుడు అని చెప్పాడు. ఆ మూల కూర్చొని నిలబడంత చూడు, చదువు, బైబిల్ చదవని తెలుస్తుంది. ఏంటంటే యేసు కాదు అన్నవాడు యేసే రక్షకుడు అని చెబుతూనే ప్రాణం విడిచిపెట్టాడు. ఈ రోజున అటువంటి రోషం కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు దేవునికి డెడికేట్ చేసుకుందాం. మీరు ఊరకనే నీ సాగదీయకుండా మీ మనసు తెరవండి. దేవుడు నీతో మాట్లాడుంటే ఒక నిబంధన చేసుకోనండి. ఇట్ డోంట్ టేక్ సో మచ్ టైమ్ టు ఓపెన్ యువర్ మౌత్. కమాన్, నోరు తెరవండి. అవును ప్రభా, నా కోటలు, నా చుట్టూ ఉన్న కోటలు నన్ను ముందుకు సాగకుండా చేస్తున్నాయి అయ్యా. నా యాటిట్యూడ్ మారాలి, నా గర్వం పోవాలి, నా అవిశ్వాసం పోవాలి, నా నిర్లక్ష్యం పోవాలి, నా అజాగ్రత్త పోవాలి, నా బాధ్యత రహితమైన జీవితం పోవాలి. నా బ్రతుకినైనా గమ్యం కావాలయ్యా. తండ్రి, దినములో నేనే సాధిస్తున్నాను, నా దేవుని కొరకు నేనే సాధిస్తున్నాను. నోరు తెరవండి. ఓపెన్ యువర్ మౌత్. వి డోంట్ హావ్ మచ్ టైం. కమ్ ఆన్, 1 word. దేవుడు వినగలడు, జవాబు ఇవ్వగలడు.
ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్ లార్డ్, నన్ను నమ్మకంగా లేనయ్యా. నేను అపానమ్మకస్తుడు అయిపోయాను, నేను అజాగ్రత్త పరుడు అయిపోయానయ్యా. నేను శపితమైన వాటి వెంట వెళ్తున్నానయ్యా. నీవు చేసిన ఆశ్చర్యాలు మరిచి బంగారం, వెండి, ముగ్గు పుడకలు, అయ్యో మంచి వస్త్రాల కోసం పరిగెడుతున్నానయ్యా. నీ సన్నిధి కంటే లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నానయ్యా. నీతో గడిపే సమయం కంటే లోకంలో ఉన్న వాటిలో ఎక్కువ సమయం గడుపుతున్నానయ్యా. ఇవన్నీ నాతో రావని, నీవు మాత్రమే నాతో ఉండేవాడివని నేను గ్రహించుకుంటున్నానయ్యా. మీరు కష్టపడక్కర్లేకుండానే ఇస్తానంటున్నావు, మీరు యుద్ధం చేయకుండానే జయం చూస్తారంటున్నావు. ఈ నూతన సంవత్సరం మాకు జయ సంవత్సరంగా కావాలయ్యా. మేమందరము ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలయ్యా. మాకిచ్చిన వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేరాలయ్యా. గర్భఫలం ఇస్తామని వాగ్దానం చేసావు, నెరవేరాలయ్యా. నా కన్నీటిని తుడుస్తానన్నావు, నెరవేరాలయ్యా. పోయిన సంవత్సరం 31వ తారీఖు తీసుకున్న వాగ్దానం ఇంకా నెరవేరలేదే. ఇంకో సంవత్సరం వచ్చేస్తుంది. నాకు విశ్వాసం దయచేయ్యా. నా అవిధేయతలు ఒప్పుకోవడానికి సహాయం చేయి. నా మార్గాలు సరిచేసుకోవడానికి సహాయం చేయి. నా మనస్సును నింబడపరుచుకోవడానికి సహాయం చేయి. స్తుతి 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 కలిగిన హృదయం దయచేయ్యా. విసుగుదల, చడుగుడు, అవిధేయత, అవిశ్వాసం, నిద్రమత్తు నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన, నిర్లక్ష్యం నుంచి విడిపించిన ఆయన, ఇవి ఎంత పెద్ద పాపములు మేము గ్రహించుకోండి. త్రాగుడు కంటే, వ్యభిచారం కంటే, దొంగతనం కంటే, కూడీల కంటే మా నిర్లక్ష్యం, మా అవిధేయత, మా అవిశ్వాసం మాకెంతో హాని చేస్తుందని గ్రహించి మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. ప్రతి ఒక్కరు నీ జీవితాన్ని చూసుకో. ప్రతి ఒక్కరూ దేవుడితో మాట్లాడుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరకు వచ్చి ఈ సంవత్సరాంతంలో నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఎన్నో విషయాల్లో మేము అవిధేయులమయ్యామని, ఎన్నోసార్లు నేను దుఃఖపరిచామని, ఎంతో దూరం వెళ్ళిపోయి ఉన్నామని గ్రహించుకుంటున్నామయ్యా. ఇదే స్థాయిలో మేము ముందుకు సాక్క మా ముందున్నటువంటి ఆటంకాలను అధిరోహించి, మా బలహీనతలను అధిరోహించి, మా సమస్యలను మా కాళ్ళతో తొక్కుకుంటూ ఎక్కిపోయే సంవత్సరంగా మాకు మా అడ్డంకులను, అవరోధాలను దాటిపోయే శక్తిని మాకు దయచేయి. అది నీ మాట వెళ్ళటం వల్లనే కలుగుతుందని, అది నీ చిత్తము చేయటం వల్ల జరుగుతుందని మేము నమ్మడానికి సహాయం చేయ్యా. ఈ సంఘములో మరణాలు వద్దయ్యా. ఈ సంఘములో నుండి వ్యక్తులను సాతానికి సహాయకులుగా మమ్మల్ని చేయనివద్దయ్యా. నరకములో కాలే కట్టలు ఈ సంఘంలో నుంచి పుట్టనివద్దయ్యా. తండ్రి, ఒక్కడు నశించకూడదన్నావు. మేమే కాదు, యేసు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరిని, ఆయన నామం ఎరగని ప్రతి ఒక్కరిని ప్రభు కొరకు నడిపించాలనే ఆశ సంవత్సరంలో మాకు దయచేయ్యా. ఇన్ని మీడియాస్ ఇచ్చావు, ఇన్ని అవకాశాలు ఇచ్చావు, ఇన్ని డోర్స్ మా ముందు తెరిచావయ్యా. మా పనులు నమ్మకంగా చేయడానికి సహాయం చేయి. యాజకుల పనులు యాజకులు చేయడానికి, యోధుల పనులు యోధులు చేయడానికి, నాయకుల పనులు నాయకులు చేయడానికి, ప్రజల పనులు ప్రజలు చేయడానికి, ఎవరి బాధ్యతలో వారు ఆరితేరి నీ నామాన్ని మహిమపరచినట్లుగా, పరిశుద్ధాత్మను మా మందిరములో చూచినట్లుగా, పరలోకపు మహిమతో మేమందరము నిపబడినట్లుగా నీ కార్యాలు జరిగించు. సాతాను కోటలను పడగొట్టున ఆయన, అపవాది తంత్రాలను ఎదిరించే శక్తి దయచేయి. పరిశుద్ధాత్మని కార్యాలు ఇది మొదలుకొని మా జీవితంలో జరగని అయ్యా. ఈ 31వ తారీఖు వరకు మమ్మల్ని ఇప్పటి నుంచి సిద్ధపరిచి ప్రభా,
ఆచార క్రైస్తవులు వేరే అర్ధరాత్రి వచ్చిపోయేవారిగా కాక పెద్దల కడి వెళ్ళి నీ మందిరంలో కడిపెట్టుటకు ఐశ్వర్యమాలలో జరిగే మీటింగ్ ద్వారా పండగని వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ముట్టబడుటకు జారిపోయిన వారు, వెనకబడిన వారు, తప్పిపోయిన వారు నీ చేత ఆకర్షించబడి కొత్త సంవత్సరంలో కొత్త హృదయాన్ని పొంది వాగ్దానాలతో వెళ్ళినట్లు ఇప్పటి నుండి మాకు ప్రార్థనాత్మను దయచే. బాప్తీసాల కొరకు సిద్ధపడిన వారిని అభిషేకించు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా చేయి. ఈ పరిశుద్ధాత్మ కార్యములు ఈ మందిరంలో జరిగించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.